ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో కూడా జిల్లాల్లో కూడా మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అందరూ కూడా ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరినీ సర్వశిక్ష అభియాన్ లో పనిచేసేటువంటి అందరినీ మేము రెగ్యులర్ చేస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము ఎన్నో వినతి పత్రాలు ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఎన్నో సందర్భాల్లో ఇచ్చాము. అయినప్పటికీ మాకు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి న్యాయం కూడా జరగలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన రానప్పటికీ మేము ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఈ రోజు డిసెంబర్ 20వ తారీఖు నుంచి మేము సమ్మె ప్రారంభించి ఈ రోజు 7వ రోజు కొనసాగుతూ ఉంది. ఆయన ఇచ్చినటువంటి హామీలను మాత్రమే మేము అడుగుతున్నాం. ప్రత్యేకమైనటువంటి మేమేమి అడగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కాలం మేము 4.5 సంవత్సరం కాలం ఎదురు చూసి ఇప్పటికే స్పందించిన విధంగా ఈ 25,000 కుటుంబాలు మేమంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ఏ విధంగా అయినా ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా కూడా చేస్తాము అని కూడా మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కానీ స్పందించి సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.